వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా వెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. రెండు నాన్నపై ఎడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సర్లేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. థ్యాంక్స్. ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి 2 అగ్గి పుల్లలు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టుకు 2 అగ్గి పుల్లలకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పుల్లలు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరకపోతే సిగరెట్ చేసినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ముందు ఎలా ఎడుతుంది ఇటు. అయ్యి బాబు ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇంట్లో వేసుకున్నాడు. సౌండ్ ఇచ్చారా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసినట్టే ఉంది, ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. నువ్వు కరెంట్ బిల్ సార్. చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావేంటి? బయట నుంచి కానీ ఉంటా స్పీకర్ కట్టండి సార్. ఓ సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా అని దుప్పగా మొత్తం పెట్టేసా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహం పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు, సిగ్గుపెట్టేట. సిగ్గానా తలకాయ? గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కార్ల బీర్లు ఎప్పుడు బద్దలైపోయినాయి, ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా మరి చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటే ఆమెతో నీకు డోకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్. మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ఫ్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. చెప్పరేమండి సార్. మరి పండగ ఏమన్నా తెలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలు లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చెవుడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా, లిప్ ముట్టికి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిచి గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి? ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే అలా గోడంలోకి వెళ్ళింది. మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయని ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైట్ ఏదైనా చేతులు ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. నేనే ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది. అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ సంగతి ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెసిషన్ కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది. డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల 2 పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరుగు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? సీపుగా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మాయి బీటేస్తారా? బీటేస్తారా? నువ్వెంత నీకు ఏంటంతరా? నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసారా నువ్వు? అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్ కచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను. ఐ లవ్ యూ రా.
ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా ఒరేయ్, నేను మరీ నీకు యూజ్ అండ్ త్రోగాలా కాంతనా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతకండి. ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. 4 జన 100 జన ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని ఆ. నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? వావ్, ఎంత చేంజ్. చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని. బిల్లు ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా? ఇది ఎలా ఉంది? నీకు సారీ బాగుండదా? బాగుండదా? బామ్మగారు, ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చేసి చూపించు. ఈ చీర చూడండి మేడం. ఈ సారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఎందుకయ్యా దాన్ని 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టను కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏంది మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడదాం అనుకున్నావా? నేనా? నీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా? మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరల్లో బట్టలు కొనుక్కోవచ్చు, తప్పలేదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు కెవ్వును అరిచి లోపల పడిపోయి ఉంటే? నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి 1 నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు?
ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్ నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచిలర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే Correct. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు. పదమా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి. అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడి రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు. అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఆహా. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6,000. అయితే 2,000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6,000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2,000కి నాకు అద్దెకిచ్చాడు. అందులో సగం 4,000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4,000 ఇచ్చేయండి సరిపోద్ది. 4,000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6,000 ఇచ్చేయండి. ఏయ్, సునీల్. చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. జై సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చప్పుడు లేకుండా లేట్ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు అయిపోయింది? వచ్చేసారా సెక్రటరీ గారా? ఆ, బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఇదిగో. ఎవరదే? ఇదిగో, ఏంటయ్యా ఇది గేట్ తీసావు? కారు వచ్చింది కదండి. కారా? ఆ, ఇది ఇప్పుడు ఆర్ని కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. బతికించారు. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతు జన వెళ్ళిందా? ఎర్ర మారుతు జన కదా? కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపదీసి. నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ముసల వయసులో ఈ ఇసాత గీతాలు, ఫ్లాష్ బ్యాక్, నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ టెస్టింగ్. 1 2 3 4. ఏంటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడు అండి. మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరమా అని. అరే మళ్ళీ పాటలు అంటారు. ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు, కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే. ఇది కావా? ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. అరే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావు ఏంటి? ఇదిగో ఆ మామిడి ఒక మంటపానికి కట్టు. నేను చెప్పింది కూడా అదే. నువ్వు అదే చెప్పావా? ఆ. ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే, ఆ. నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసం తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, ఆ. అంతే. 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు? అది ఎవరన్నా పట్టుపోతే అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా? అది ఐసు, కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్య.
ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచే పడి. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? నువ్వా? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరువు కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళి ఒక్కడికి కూడా కింద ఎట్టకుండా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండి రా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా. ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్యలో దింపేస్తే మాకు పాపం వస్తుంది. ఒరే, మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే మోసం వేసుకుని ఇష్టం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. బామ్మ వచ్చేసాం. వచ్చానండి. అబ్బా చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు? అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. ఇదిగో బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు, నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనమ్మా, నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వేనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంటే హ్యాపీ. బాబాయ్, ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడికి పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు, ఐసు, ఐసు. కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నాం సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి. సార్ షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి. సార్ షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేము చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాం వెళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును, ఏంటే 4 రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా? సార్ నెలగా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తావా? సార్ 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు. సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతే కదా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను? మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళ మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారు తెంచాలి చెప్పించుకుంటాం, ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నాం. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టుపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటాయి. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదే. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్, మీరు హీరోయిన్ కంటే 1 year యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ థాట్. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి, డియర్ రైటర్.
మనం బాబు ఇదిగో కూర్చోయమ్మా. ఆ, మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీగా ఉంటుందండి. ఓహో ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అట్టయ్య. 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని "సు" అని పైకి లాగిందండి. అండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట. ఆహా. చొన్నే 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 కున్నె కొన్నే కున్నె అద్భుతం అయ్యా, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల. ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా. జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్కావు? దిగా. రైట్ రైట్. నువ్వు ఉండే ఇంత గొడవ ఏంటి? అభిడ్చుకోండి, టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60,000 బతుకుతలేదు. ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బలుపు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పనికి బాగా ఎవరన్నా పగల ఇది బాలండి. వారు సరే సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? మన ఇంటికి వెళ్తుందా? ఆ పటాలనకాలు ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తి గాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉండే ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే పగలు కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవు. ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడండి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఏ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. నువ్వు చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలేం మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తున్నాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదానే చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా గారాలు చేపెట్టాడు ఇలా తయారాడు. ఇప్పుడు చూస్తా అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. స్కూల్కి రేయ్, నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఏయ్, ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే
హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా? చెప్పను, చూపిస్తా. హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని, ఏమే నారదముని, నువ్వు హైట్ రికార్డ్ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? పేరులో ఏంటి మాట్లాడేది? కలెక్టర్ గారా? సారీ, నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు నువ్వు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా? ఎలా అవటం ఏంటి సార్? ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవివ్వకుండా స్కూల్ అడిగిస్తున్నావా? అయ్యో, డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలవదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. ఓకే ఓకే ఓకే. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు. గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఒరేయ్, సినిమా స్టార్ట్ అయిపోయిందిరా, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదు. వైట్ చూద్దరు అమ్మాయి వచ్చిందా? ఎక్కడి నుంచి తలకేసి ఎవరికోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకుని మట్టు కోసం. హలో, మేము కూడా సినిమా చూడాలండి, తల తీసి పక్కన పెట్టండి. ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నీ సంగతి చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ బెరొకతి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్. ఇప్పుడు చూడండి రా. ఏరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడనివ్వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది. నువ్వే థియేటర్ ఓనర్వా? స్కూల్ ఎక్కట్లేదు, ఈ రోజు స్కూల్ సెలవు. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావు. నాకు హోటల్లో కూర్చోబట్టే కూర్చోడం కాదు కానీ సినిమాకి వస్తావా? ఏంటయ్యా నువ్వు? సంపెత్తవా అని? చిన్న పిల్లడు ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఇంకేదవ్వా? ఆగు, ఆ తల నీదనుకోలేదు, అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరిదనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది. లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా. జరిగిందేదో జరిగింది, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం. నువ్వు వెళ్ళు. సంపెత్తనే తల తీస్తాడంట తల. అమ్మా దా దా. నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా, లేకపోతే తల తీసేస్తానన్నదాని కోపొచ్చిందా? ఎల్లు అడుగు, మంచి కాక మీద ఉన్నాడు, కాల్చి వద్దులే. శ్రీను, శంటి, ఇటు రండి. పదండ్రా, మాస్టర్ పిలుస్తున్నారు. ఏంటి మాస్టర్? ఈ రోజు పేపర్ చూసారా? లేదు మాస్టారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి. మీ ముగ్గురు వెళ్ళండి. అవును, మీరే. ఎప్పుడు ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం? అలాంటి చోటుకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది. మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. వెళ్తారా? వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్? సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది. కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు. ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు
ముందు మనం భయపడకూడదు. ఎవరొస్తే మీకేంటి? మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. మీ ముగ్గురిని నేను తీసుకెళ్తాను. మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు. ఊర్లో ఆడితేనే తిడతారు. అలాంటిది పొరుగు ఆటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు మాస్టారు. మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. సరేనా? ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా? అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా? ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయో చెప్పండి మాస్టారు. అలా అనకండి. మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలీదు. ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది? అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్కి పంపించమంటే పంపిస్తాను, అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చిరే పంపించనండి. అదేంటండి, మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా? బైచింగ్ బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరపున ఆడేవాడా? బైచింగ్ బుట్టనా? ఆడేవాడే? బుట్టో కాదు నాన్న, బుట్టియా, ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్. ఓహోహోహో, ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా? కాదు కాదు కాదు, ఆ బుట్టియాలాగా అంత తోడు అవుతాడనా? తప్పకుండా అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే. మాస్టర్ అంత ఇదిగా చెప్తున్నారు కదా, పంపించచ్చు కదా. రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మన ఊరికే కదా పేరొచ్చేది. సర్లే సర్లే, మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాడు. తప్పకుండా తీసుకెళ్ళండి. చూడండి మాస్టర్, మీరు చెప్పారు కాబట్టి మా ఊడిని పంపిస్తాను. కాకపోతే ఒక్క విషయం, ఎట్టి పరిస్థితిలోనూ మా ఊడు సెలెక్ట్ కావాలా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది, ప్రెస్టీజీ ఉంది. పలానా బుల్లబ్బాయి గారు అబ్బాయి సెలక్షన్స్ కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డ్యామేజీ. అందుకనే ఈ డబ్బు తీసుకోండి. టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే, ఏ గొడవ లేదు. ఒకవేళ కాలేదనుకోండి, ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఊడిని సెలెక్ట్ చేసేసింది. దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది, నాకు పరువు దక్కుతుంది. నేను అడుగుతాను, చెప్తారా? అడగండి. మీ పరువు విలువ ఎంత? పరువు ఏమన్నా ఎరువా? ఇలువ ఇంతని చెప్పడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి. కరెక్టే సార్, టాలెంట్ కూడా అంతే. టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు, టాలెంట్తో గెలిచేది. ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకుంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి. మా వాడి మీద మీకెంత నమ్మకం వేస్తారా? అలాగే తీసుకెళ్ళండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. సెలక్షన్ కోసం వచ్చింది వీలేనా? అవును సార్. ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని. వాళ్ళిద్దరినా? అవును సార్. చేద్దాంలే, ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు ఉన్నాయి. మొదలు పెడదాం. సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే. ఎవ్వరు రా, ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే. ఓకే సార్. అర్థమైందా? సరే సార్. హలో, అవరి ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? ఈరోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా. వీడు మా అబ్బాయి హర్ష. ఓహో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి. ఓకే ఓకే, డోంట్ వరీ. మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే. వెళ్ళు, పిల్లలందరినీ 2 టీమ్స్గా డివైడ్ చేయి. సార్ నా క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు సార్. నీ క్యాండిడేట్స్? అవును సార్. సరే చూద్దాంలే. థ్యాంక్ యూ సార్. వెళ్ళు, వీళ్ళని కమాన్ బాయ్స్, కమాన్ బాయ్స్, గో గో. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. సరే మాస్టారు. మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. సార్ డివైడ్ చేసాను సార్. ఓకే, స్టార్ట్ ద గేమ్. మేము ఆడతాం సార్. టైం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ రండి. నెక్స్ట్ ఇయరా? అదేంటండి, ఇంకా ఆడించలేదుగా. ఏంట్రా, నన్నే క్వశ్చన్ వేస్తావా? మిమ్మల్ని ఆడించండి, పోండి. ఏంటి వెళ్ళిపో. సార్ అలా అనకండి సార్, ఏదో తెలియక అన్నాడు. వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి. అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నాను. కుదరదని చెప్తున్నా కదా, ఇంకా వెళ్ళండి. కమాన్ సురేష్, క్విక్. ప్లీజ్ సార్, ఎంతో దూరం నుంచి వచ్చాం. మీరు ఇప్పుడు కాదంటే 1 year వెయిట్ చేయాలి. ప్లీజ్ సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. సరే సురేష్, వీళ్ళని తీసుకెళ్ళి ఆడించు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సరే, వెళ్ళండి. హాయ్ బేబీ. గ్రౌండ్ లో ఉన్నా. పండు
ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ. మార్నింగ్ వచ్చి కలుస్తానుగా, ఎందుకు రాలేదు? ఆడు చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి? అదంతా నాకు తెలీదు. నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు వస్తున్నావు అంతే. ఓకే బేబీ, ఐల్ సీ యు. బై బై. రేయ్ సురేష్, ఆడిచ్చింది చాలు, పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ చేయి. కమాన్ బాయ్స్, కమాన్, అందరూ సైడ్ బై సైడ్ నిలబడండి. వస్తున్నారా? నెక్స్ట్ గుడ్ జర్నీ. నెక్స్ట్. 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 గుడ్ షాట్ పండు. మేము సెలెక్ట్ అవుతామా మాస్టర్? తప్పకుండా సెలెక్ట్ అవుతారు. గేమ్ బాగా ఆడారు, గోల్స్ బాగా చేశారు. ఏమో మాస్టర్, టెన్షన్గా ఉంది. ఎందుకు టెన్షన్? చూస్తుండండి, గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు. నిజంగానా మాస్టరు? నిజంగా. వెళ్ళండి. ఇదిగో చూడండి, అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి, ఓకే? టీంలో సెలెక్ట్ అయిన 14 ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను. ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి, ఓకే? గోపాల్, ఫనీ, కాశీ, జగదీష్, హర్ష, శంకర్, జాన్, బాబ్జీ, అబ్దుల్లా. రే 10 పేర్లు అయిపోయారా? అవునరా. ఆ 4 పేర్లలో మన ముగ్గురు పేర్లుంటే బాగుండుండ్రా. వేణు, రే ఆ 3 పేర్లు మనం అయితే బాగుండుండ్రా. వాసు, మన ముగ్గురులో కనీసం 2 ఛాన్స్ దొరికినా చాలరా. శర్మ, రే మన ముగ్గురులో ఒక్కడు సెలెక్ట్ అయినా చాలరా. కృష్ణ. ఓకే బాయ్స్, ట్రై నెక్స్ట్ ఇయర్. వెళ్ళండి వెళ్ళండి. బాగా ఆడారు, సెలెక్ట్ అవుతారన్నారు కదా మాస్టర్. మరి మా ముగ్గురులో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్? ఒక్క గోల్ చేయని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు, మేమెందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు? బాగా ఆడినప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం? సురేష్, వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? వాళ్ళ ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు? అది అడగడానికి నువ్వెవరు? ఆడించమన్నావు, ఆడించాను. సెలక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు. అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏమాత్రం ఆట రాని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు? నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు, అందుకే సెలెక్ట్ చేయలేదు. ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? డబ్బుకు ఎమ్ముడిపోయేలా కనిపిస్తున్నానా? అంతకంటే నీచంగా కనపడుతున్నావు. ఏంటి నాకన్నావు? నీ టీం నీ ఇష్టమా? ఈ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావా, నీ వీధి టీం అనుకున్నావా? డిస్ట్రిక్ట్ టీం. రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే కోచ్ అజయ్ టీం ఓడిపోయింది అంటారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు. అప్పుడు పోయేది నీ పరువు కాదు, జిల్లా పరువు. అసలు నీలాంటి వాళ్ళ వల్లే టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు? అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా? అవును, డెఫినెట్లీ గెలుస్తుంది. గెలవదు. జోష్యం చెప్తున్నావా? ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు, ఆట తెలిస్తే చాలు. ఓహో, నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట? సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో. చేస్తాను. ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను. నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు 15, వచ్చే నెల 15 నీకు దమ్ముంటే నీ టీంతో గేమ్ ఆడటానికి రా. మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీంలో తీసుకోవాలి. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు. నేను రెడీగా ఉండడం కాదు, మా వాళ్ళ టీంలో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. చా, నీ మీద నీకు అంత నమ్మకం ఉందా? నా మీద కాదు,
మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. రైట్ అండ్ సీ. ఏంటి అంత డల్గా ఉన్నారు? టీంలో సెలెక్ట్ అవ్వలేదనా? సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది, కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్. అవును మాస్టారు, సెలెక్టే అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం? పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్. టీంని నేను తయారు చేస్తాను. తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్. అవును మాస్టారు, ఓడిపోతాం అనిపిస్తుంది. నిజమైన ఓటం అంటే ఏంటో తెలుసా? బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు, దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం. తన మీద పడ్డ రాళ్లకి భయపడి పారిపోతాడో పిరికివాడు, ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు, ఆ రాళ్లతోనే కోటను నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహానుభావుడు. పిరికి వాళ్ళ పారిపోతారో, ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో మెంబర్స్గా మారతారో మీరే నిర్ణయించుకోండి. ఆడి గెలుస్తాం. వెరీ గుడ్. కానీ ఏమైంది? ఊరు తరపు నుండి ఆడడానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారా లేదా మాస్టర్? ఆ విషయం నాకు వదిలేండి, నేను మాట్లాడతాను కదా. ఏంటి మాట్లాడేది? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా? మీరు వచ్చి మాస్టర్ రావడం అంతే. ప్రెసిడెంట్ అయ్యండి, ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు. మీరెలా ఛాలెంజ్ చేస్తారండి? ఇప్పుడు చూడండి, ఒక్కడు కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరువు పోయింది, నా కొడుకు సెలెక్ట్ కానందుకు నా పరువు పోయింది. వీళ్ళని సెలెక్ట్ చేయండి టాలెంట్ లేక కదండి, కోచ్ రాజకీయాల వలన. ఆ రాజకీయాలు లేనిది ఎక్కడ మాస్టారు? వస్తే అదృష్టం, రాకపోతే మన దురదృష్టం అని సరిపెట్టుకోవడమే. అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్కి గుర్తింపు లేకుండా పోతుంది. ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టే వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను, వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను. టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు. మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో, సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు. కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే, ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మాస్టర్ చెప్పింది కరెక్ట్. మన పిల్లల గురించి, మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి? నిజమే, కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోండి, ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏంటి? పిల్లడు ఈ ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు, ఇచ్చేస్తే పోలే. ప్రెసిడెంట్ నువ్వా నేనా? మీరే. పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను. ప్రెసిడెంట్ గారండి, ఏంట్రా? అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటది? వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడమే కాకుండా మన ఊరిని తిట్టారండి. మన ఊరిని తిట్టాడా? అవునండి. ఏ ఊరు నుంచి వచ్చారంటే సకినేట్పల్లి అన్నామండి. తొక్కలో సకినేట్పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి. తక్కువలో సెగ్నెట్ బెల్ అన్నాడా? అవునండి. అంతేకాదు, మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి. అప్పుడేమన్నాడు? బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి. బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా? ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి? సరే, అయితే వాడు పొగర అంచాల్సిందే. సరే మాస్టర్, ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి. ఏ పిల్లోడు కావాలంటే ఆ పిల్లోడు సాధించండి. కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను. కొడుకు ఎక్కడున్నాడు? ఏది ఎమోషన్ పిల్లల్ని ఆడించేసుకోండి అన్నారు, బాగానే ఉంది. మరి ఆ స్కూలు, వాళ్ళ అటెండెన్స్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి? హెడ్ మాస్టర్ చెప్తాను, ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని. మాస్టర్, మీ పని మీద మీరు ఉండండి. థ్యాంక్స్ అండి. శ్రీను, ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా? మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్, కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్. సరే, అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసురండి. సరే మాస్టర్, పదరా. మనం ఊర్లోకి వెళ్ళి మాస్టర్ మన టీంకి ఎవరు పనికి వస్తారో చూద్దాం. ఏంటి మీతో కలిసి మేము ఫుట్బాల్ ఆడాలా? అవునరా, 15వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూరు జట్టుకి మ్యాచ్ ఉంది. మనూరు జట్టు ఎక్కడుంది? లేదు కాబట్టి మాస్టర్ గారు మనందరితో కలిపి జట్టుని తయారు చేస్తానన్నారా? అవునరా, మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా, అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారా. రమ్మన్గానే ఎగేసుకుంటూ వచ్చేయడానికి మీరు ఆడేది క్రికెట్ కాదు కదా. మేము ఫుట్బాల్ క్రికెట్ ఆడుకుంటాం. ప్లీజ్ రా, మా కోసం ఆడండి రా. కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా. మేము ఆడమని చెప్తున్నాం కదా, పదండి రా.
సర్లేరా మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఏదో ఫ్రెండ్స్ కదా స్కూల్ కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడుతుందని అడిగాం. ఏంటి స్కూల్ కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడిపోద్దా? అవును, ఫుట్బాల్ ఆడే పిల్లలు స్కూల్ కి రాకపోయినా అటెండెన్స్ ఏమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. నిజంగానా? కావాలంటే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అడుగు. అక్కర్లేదు. రే స్కూల్ మానేయడానికి ఇదే మంచి ఛాన్స్ రా. ఆడినంతసేపు ఫుట్బాల్ ఆడి మిగతా టైం మనం క్రికెట్ ఆడుకోవచ్చు. సరేరా, మీరు అలా అడుగుతున్నారు కాబట్టి మీతో కలిసి మేము ఆడతాం. థ్యాంక్స్ రా. పదండి మాస్టర్ దగ్గరికి వెళ్దాం. పదరా. క్లాసులు విసిరేయటం కదరా, ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విసిరించకపోతే నా పేరు అన్నాబతులు తాతారావే కాదు. ఏమైందయ్యా మళ్ళీ ఆడిపే సిద్ధులేతనా? వేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్నా 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3 ఏళ్ళు ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకును అడుగు. ఏరా ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే వీరన్న నేను చేయలేదు మా, ఆడు గుర్రాన్ని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3 ఏళ్ళు అడిగాడా? అది ఎలా పిలిచానంతే. మనకంటే ముందు రణదే పిల్ల కాజల్ ఓడి తీసుకెళ్లిపోతున్నాడు. నాగవే గట్టి తినకు. నాగు మన రణదే పిల్లని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. నాగు భాష నాగవే నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్నా నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఏంటి? మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు, ఈడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ ఈడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఎదవిగా ఆటలో పడితేనే ఆ మగ దొరికి చదువుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. ఏం కిట్టు ఆడతావా? మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణం కదా మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే మాస్టర్ వీళ్ళే మాస్టర్. ముగ్గురు వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆడడానికి ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ కి వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. పదండి. ఏంటి మాస్టర్ ఆ అబ్బాయిని చూస్తున్నారు? ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ఆ కుర్రాడా? అవును, ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి. రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి. పదండి అడుగుదాం. రండి రండి. ఏంటి కొండలు కావాలంటే? ఈ కుర్రాడు కావాలి. ఏటండా ఎలా కొలం కొందా? నేను కొడుకుని పూన వాళ్ళ కనపడుతున్నా మీకు? అయ్యో, నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోవటానికి కాదు, మరి ఫుట్బాల్ ఆడటానికి. ఫుట్బాల్ ఆడాలా? ఫుడ్ కోసం చేస్తున్న పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా? ఫుట్బాల్ ఆ నాటకి పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? వేరే ఎవరినైనా పెట్టుకుంటే? ఆ పనులు పెట్టుకుంటే రోజు 100 రూపాయలు అవ్వాలి. ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ నా ఆటకి మాత్రం చాలా అవసరం. ప్లీజ్ పంపించండి. పెద్దోళ్ళు వచ్చి అడుగుతుంటే ఆలోచిస్తావేంటయ్యా? ఆటకే కదా పంపించు. తీసుకెళ్ళండి బాబు, బాగా ఆడించండి. ఆ కుర్రాడు మన పనికొస్తాడు.
ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు. నీ ఆవేశంలో నిజాయితీ ఉంది, నీ పోరాటంలో న్యాయం ఉంది. నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఎరగజేయించేయండి. అలాగే సార్. అమ్మా అమ్మా, ఏంటే బయట నిచ్చెన పడిపోయిందే. అలాగా, వెళ్ళి మీ నాన్నకి చెప్పు. నాన్నకు తెలిసే, నిచ్చెన పడిందే నాన్న మీద. అయ్యో 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 అయ్యో, అలా ఎలా పడ్డారండి? నీకోసం మళ్ళీ పడి చూపించమంటే వేటే ముందు నిచ్చింది. అబ్బా, జాగ్రత్త. అమ్మా ఇదేంటే నిచ్చింది నీకని బరువుగా ఉంది. నువ్వు జట్టుగాడి ప్రాక్టీస్కి వెళ్ళాడా లేదా? ఏంట్రా ఈ అల్లరి? వాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పడుంటే చచ్చుండేవాడిని. పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లగడి కప్పులు కాదు. ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్, ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. చొన్నే 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 కున్నే 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 అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి, ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? టీఆర్ఎస్ ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీచ్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వు ఈయంతో గొడవ ఏంటి? అభిడ్స్ టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60,000 బతుకుతలేదు. ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నానంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పనికి బాలు ఎవరన్నా పగల ఇది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎందుకుంటుంది. సరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కులు పట్టేసావంటే నీ ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పండుకోకూడదా? నేను మీకులాగా కదండి. బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బలుపు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి కోసం వచ్చి కనవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నచ్చుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో. ఈ సెకండ్ గడుపుతున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో. ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు? ఎవరు చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి నేను చెప్పిందే ఫోన్ లో వేరే చెప్తాడు? ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి. సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి?
అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింకు లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పులికి దిగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నావేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడిలో కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు, ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే ఆ పని మాత్రం చెప్పక దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయంతో. ఒరే బావా, మీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందుగారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. రే ఇడియట్, నువ్వు మనిషివేనా? అమ్మా బుద్ధి లేదు. ఫోన్ మేనేజ్ తెలుసా నీకు? ఫోన్ ఎవరెత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట్రా? సారీ సారీ మేడం, మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంటే మధ్యలో పెట్టే ఫోను. ఓ నాయను, పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 984. ఒరే బావా, నీకు హాట్ న్యూస్ తెలుసా? మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో ఆడపిల్ల తగ్గింది. రే బక్రా, మళ్ళీ ఆ పిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికే చేసావు. నో, నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. నీ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా. బావా ఏంట్రా బద్మాష్? ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుకా, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు చెల్లి లేదు. కోడి లేదు పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమండి, నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు తిడుతున్నాయండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకురా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్ల ఎవరి? ఆకాశవాణి చెల్లి. బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అయినా చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం miss బావా, చేయొద్దు. ఒరే బావా, లైవ్ లో ఇప్పుడు దొరికేవరా నువ్వు? నీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. బయట పద. నిజమేంటి? గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట. నేను నీకు మోస్ట్ డియరెస్ట్ టికెట్స్ ఉన్నా కదా. అదే కదా నా బ్యాడ్ లక్. స్ట్రైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో. కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును, కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేశా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టిందనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండబుద్ధులు తింటే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా? నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల. ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తీరిగ్గా సినిమా తీసుకొచ్చాడంట్రా. పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమాకి తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు, అదిగో మీరు పద్మభూషణ్. నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు.
వెనక్కి తిరిగి చూస్తారు. అవును బావా ఆ. మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఎహె, ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. చా, ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించుకో. ఫోన్ కొట్టు. అంతేనటవా? కొట్టు చెప్తా. ఎవరి మధ్యలో సుత్తి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఎవడు ఎలా ఉన్నారు? నాకేంటి ఫెంటాస్టిక్ గా ఉన్నాను, కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి? ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా, చెప్తే వచ్చేద్దానా? ఓ నీ క్లూ ఇవ్వండి చాలు. సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాద ఎంబీబీఎస్. ఎస్, పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పని